మరి మీ అందరికీ కూడా కొన్ని విషయాలు చెప్పాలి, అందరూ శ్రద్ధగా వినాలి. అకాడమిక్ పరంగా కానీ, క్లాసెస్ సిలబస్ పరంగా కానీ, చక్కగా ఫంక్షన్స్ పరంగా కానీ, స్కూల్లో జరిగిన ప్రతి దాన్ని కూడా చక్కగా హ్యాపీగా చేసుకుందాం. With all the support of your parents and staff and ma'am and me also. అందరం కలిసి చక్కగా చేసుకున్నాం, అవునా? ఓకే, నాకు ఇయర్ అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ చక్కగా అలాగే ఎలిమెంటరీ సెక్షన్ 1 to 5th అయిపోయి హై స్కూల్లో హాలిడేస్ మొదలవుతున్నాయి. అంటే ఇక ఈ రోజు వాళ్ళతో ఒక నెల రోజులు హ్యాపీగా యూనిఫామ్ వేసుకోకర్లేదు, ఐడి కార్డ్ వేసుకోకర్లేదు, స్కూల్ తయారయ్యే ముందు బెల్ట్ ఎక్కడ ఉంది, ఐడి కార్డ్ ఎక్కడ వేసుకోకర్లేదు. కూడా మీరు ఎన్ని గంటలకైతే లెగుస్తారో అన్ని గంటలకే లెగవాలి ఉదయాన్నే. స్కూల్ ఉన్నప్పుడు ఎన్ని గంటలకు లెగుస్తున్నారో హాలిడేస్లో కూడా అన్ని గంటలకే లెగవాలి. అర్థమవుతుందా? ఓకే, అలాగే డైలీ మనకు వచ్చినవి రిమైన్ చేసుకోవాలి. మ్యాథ్స్ అయితే తెలియనివి, తెలుగు స్టేషన్ కాబట్టి మొబైల్ రేడియేషన్ ఎక్కువ ఉంటుంది. మీకు ఆండ్రాయిడ్ మొబైల్స్ చిన్నపిల్లల దగ్గర ఉండకూడదు, అసలు తీసుకోకూడదు. ఒకవేళ మీరు అటెండ్ మొబైల్ ఈజ్ పాయిజన్. పాయిజన్ అంటే ఏంటి? విషం. అసలు మొబైల్ జోలికి ఎవరు వెళ్ళొద్దు, ఎందుకంటే ఇట్స్ వెరీ డేంజరస్. మీరు ఎంతలా అల్లరి చేసేసినా, మీరు ఎంతలా అన్ని డస్ట్ చేసినా, రోజు ఓపిక్గా చక్కగా అన్నీ తుడుచుకుంటూ, మీ క్లాస్ రూమ్స్ అన్నీ నీట్గా ఉంచుతూ, చక్కగా మిమ్మల్ని హ్యాపీగా చూసుకుంటూ, మధ్య మధ్యలో కసురుతూ, కేకలేస్తూ, అదంతా ఏం కాదు, కోపంగా ప్రేమ మీ మీద ప్రేమ అంతే. ఓకేనా? అన్నీ బాగా చేసినందుకు ఆయా సుందరం కూడా చాలా చాలా థ్యాంక్స్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మేడం మాట్లాడతారు. సార్ ఇన్ ద సేమ్ వే మనం ఇప్పుడు 6th క్లాస్ వాళ్ళకి ఇచ్చినట్టుగా లాస్ట్ ఇయర్ ఇద్దాం అనుకున్న యూకేజీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు 1st క్లాస్ చదువుతున్నారు వాళ్ళకి ఒకసారి దమ్మా. ఇది లాస్ట్ వన్, మీకు అయిపోయినా మన క్లాస్కి వెళ్ళిపోయి ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్ ఫస్ట్, దెన్ ఓన్లీ ఎగ్జామ్. ఓకేనా? వేదాంశ్ కంప్లీటెడ్ యూకేజీ లాస్ట్ ఇయర్. చెప్పురా చెప్పు.
నర్సరీ క్లాస్ నుంచి చదువుతున్నాను. ఇంకా చెప్పు, హ్యాపీ హాలిడేస్ చెప్పండి. ఓకే జస్విత, హ్యాపీ హాలిడేస్ మేడం. హ్యాపీ హాలిడేస్.